21 యోహాను సువార్త 15వ వచనం. 21 యోహాను సువార్త 15వ వచనం. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అందుకు పేతురు అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు ఎరుగుదువు అనగానే యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ తరంలో పుట్టుకొచ్చిన అమాయకులైన ప్రజలందరూ ఉన్నారు, వాళ్ళంతా అమాయక గొర్రెలు. వాళ్లకు నేను చెప్పిన మహాజ్ఞానాన్ని మీకు పంచిచ్చాను, అది వాళ్ళకి చెప్పండి. అదండి నా గొర్రెలు మేపము. దేంతోని? గడ్డితోని, పిండితోని కాదండి. దేవుని వాక్యమును జీవాహారముతో గొర్రెలను మేపాలి. పేతురు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు. గొర్రెలను మేపు. పేదల పోషణ వరకు నువ్వు సంపాదించింది ఇవ్వటం కాదు ప్రేమ. మనుష్యుల కోసం చేసే సేవ దేవుడు కోరటం లేదు. మనుషులు కట్టే ఫుడ్ గురించి దేవుడు మాట్లాడటం లేదు. మనుషుల కోసం కట్టించే కోట గురించి, ఇంటి స్థలాల గురించి, ఇళ్ళ గురించి దేవుడు మాట్లాడటం లేదు. అవన్నీ ఈ లోకంలో ఉన్నవాళ్ళు చూసుకుంటారు. క్రైస్తవులు చూడవలసింది ఏంటో తెలుసా? నా గొర్రెలు మేపు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే అమాయకులందరూ, ఆ కాపరులు, పెద్దలు, సంఘ సభ్యులు, దైవ జనులు, వాళ్ళందరినీ ఈ మహాజీవవాక్యంతో, వాళ్ళ తండ్రి ఎంత గొప్పవాడో, ఆ తండ్రి ఎన్ని కరకార్యాలు చేశాడో, ఆ తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, అసలు వాళ్ళ ప్రారంభం ఏంటో చెప్పుకొడుక వెళ్ళి